దేశ సేవకుల్లాగా ఈ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్ సిటిజన్స్ ఫోరం వీళ్ళందరూనేమో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా, నువ్వేదో పెద్ద స్వామి వివేకానంద లాగా. ఏంటి తొక్కలో వెళ్ళప్పుడు మాకు తెలవదమ్మా జగన్మోహన్ రెడ్డి. సో ఇలాంటి నాన్ సెన్స్ కవర్లు దయచేసి ప్రజలు ఎవరో నమ్మకండి, వీళ్ళ ట్రాప్లో పడకండి. మొదలు పెడతాడు రేపొద్దున ఖచ్చితంగా మళ్ళీ రోడ్డు మీద తిరుగుతున్నాడు కదా, చెప్తాడు అవ్వ నీ ఇంటికి నేను పంపినవాడు 1వ తారీఖే వచ్చేవాడా లేదా, నువ్వు చెప్పమ్మా అని అడిగి మోసం అన్యాయం అని చెప్పి అరిపించాలని చూస్తున్నావు. జగన్ నో, use alternate staff who are not having much work and almost sitting idle. సచివాలయం స్టాఫ్ని వాడుకో, ఏమీ ఇబ్బంది లేదు. దొంగ ఏడుపులు ఎదవరుపులు అరవద్దు. ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోండి. ఎవరైనా అపోహ పడితే పడవచ్చు, అవును నిజమే కదా. ఎండలో వెళ్ళి అక్కడ నుంచుని ఆ ముసలమ్మలు ఆ ముసలివాడు పడే అవస్థ మీరు నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తాడు. రేపొద్దున్న వచ్చి ఎదవసోది. నో, మీ ఇళ్లలోనే మీరు ఉండండి, సొమ్ము లేదు, అప్పు కోసం తిరుగుతున్నాడు. ఇది ఒక ఆసరాగా వచ్చింది ఈ ఆర్డర్ అతనికి. డెఫినెట్గా యూ డిమాండ్, మీరు ఇళ్లలోనే ఉండండి, మేమున్నాం మీ తరపున, అవ్వలారా తాతలారా మేమున్నాం మీ పక్కన పోరాడటానికి. తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, ఏ పార్టీలోనూ ఇంకా ఎవ్వడో నన్ను చేర్చుకోని వ్యక్తిగా నేనున్నా, మీకోసం నేనున్నా. ఎందుకంటే అందరూ చెప్తున్నారు కదా మా పార్టీలో చేరలేదు. ఎందుకు చేరలేదు తర్వాత చెప్తా. సో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నేనున్నా. ఇంకో 2 పార్టీలు ఉన్నాయి. ప్రభుత్వం ఖర్చుతో నడిచే సచివాలయం, బ్రతికే సచివాలయం స్టాఫ్ ఉన్నారు. ఇంట్లో మీరు ఉండండి, చచ్చినట్టు మీ ఇంటికి తీసుకొచ్చిస్తారు. కావాలని బలవంతంగా ఎండల్లో నుంచే పెట్టి ప్రయత్నం చేస్తే తిరగబడండి. ఇటువంటి దగులుబాజీలను వదిలించండి. మీ ఊర్లో 11 మంది ఉన్నారు, మీ ఊర్లో వచ్చే వృద్ధాప్య పింఛన్లకి 11 మంది చాలరా అని మీరు ప్రశ్నించండి. నేను మొదలు పెడుతున్నా ఫస్ట్. ఇప్పుడు దాకా ఎవరో మాట్లాడలా, ఆ తర్వాత చాలామంది మాట్లాడవచ్చు. మీ తరపున, అవ్వా తాతల తరపున నేను గట్టిగా మాట్లాడుతున్నా. యూజ్ యువర్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్ మై డియర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. డోంట్ గివ్ స్టూపిడ్ ఎక్స్క్యూజెస్. దిస్ ఈజ్ మై డిమాండ్. ఓకే, ఇంకా ఈ విషయం పక్కన పెడితే ఈరోజు నేను చెప్పాలనుకున్న ఇంకో విషయం. వాళ్ళు చూసా, నేను ఇదివరకు సినిమాలో చూశాను, మళ్ళీ ఫ్రెష్గా చూసా. సోషల్ మీడియాలో వచ్చింది. భరత్ అనే ఒక కుర్రోడు, ఇదివరకు లావు ఉండేవాడు, ఇప్పుడు సన్నబడిపోయాడు, పెద్దోడు కూడా అయిపోయాడు. మళ్ళీ కామెడియన్. ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నారా అంటాడు మహేష్ బాబు పోకిర్లో. ఆ కుర్రోడు ఎలా స్కూల్కి వెళ్ళలేదు ఏంటి అని అడుగుతాడు శివాజీ రాజా. అడిగితే పేదరికం మీద వ్యాసం రాయమన్నారు, వ్యాసం రాస్తానని అంటాడు.